ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామాన ఇంటింటికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు తీసుకెళ్తూ కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ చేసినటువంటి ప్రజలను అన్ని విధాలా వంచినటువంటి విధానాన్ని అన్ని గడపకు తిరుగుతూ ప్రజలకు చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రతి నిత్యం కూడా ఉదయం నుంచే మధ్యాహ్నం వరకు సాయంత్రం టైంలో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డును, దాంట్లో కాంగ్రెస్ ఏ విధంగా హామీలు ఇచ్చింది, ప్రస్తుతం ఎట్లా మోసం చేసింది 22 నెలల పాలనలో అని చెప్పేసి కూడా వాళ్ళకు కూలంకుషంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి ప్రతిస్పందనగా కూడా ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి స్థాయిలో వాళ్ళు మోసపోయినట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, అనేక స్కీములు పెట్టారని చెప్పేసి ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని చెప్పేసి, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంచి పరిపాలన ఉన్నదని చెప్పేసి, సంక్షేమ పథకాలు బాగా అందేవని చెప్పేసి ఇప్పుడు వాళ్ళంతలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే ఆశ చూపి ఇప్పుడు మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాబోయే ఎన్నికల్లో మా సత్తా ఏంటితో చాటుతామని చెప్పేసి, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలకు ప్రజలంతా కూడా మాట ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా ఎన్నికల విషయంలో కూడా బీసీ గలమెత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మోసం చేసిందని చెప్పేసి కూడా ప్రజలు గమనించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్తే నిజమైనటువంటి విషయమే ఇది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రజలు బీఆర్ఎస్ నేతలకు చెప్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది.